హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా అలాగే బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రానికి సంబంధించిన 50 రోజుల సెంటర్లు అలాగే బాక్సాఫీస్ దగ్గర రాబట్టిన వసూళ్లను ఈ వీడియోలో అయితే మనం చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో విషయానికి వస్తే బాలయ్య హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ప్రజ్ఞా జైస్వాల్ మరియు ఓర్వశి రౌతేలా, చాందిని చౌదరులు నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. కాగా చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయవంతమైన 50 రోజులను మార్చి 2వ తేదీకి పూర్తి చేసుకుంది. అయితే 50 రోజుల కేంద్రాలను ఎన్ని సెంటర్లలో పూర్తి చేసుకుంది అంటే మొత్తంగా 10 సెంటర్లలో డైరెక్ట్ గా 50 రోజులను దిగ్విజయంగా డాకు మహారాజ్ చిత్రం పూర్తి చేసుకుంది. మొదటగా సెంటర్లు మనం చూస్తే విజయవాడ, కడప, హిందూపూర్, ఆదోని, గుంతకల్, చిలకలూరిపేట, తెనాలి, ఒంగోలు, అమలాపురం, బెంగళూరు. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎంత వసూళ్లను బాక్సాఫీస్ దగ్గర రాబట్టిందంటే ప్రపంచవ్యాప్తంగా 85,75,00,000 షేర్ను అలాగే 165 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లను అయితే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ సరిగా జరగలేదు. అలాగే లైవ్ ఈవెంట్స్ కానీ అలాగే టికెట్ హైక్స్ నైజాంలో కానీ, ఇక యుఎస్లో అయితే చివరి ఆఖరి రోజున హడావిడిగా అన్ని చేయడం జరిగింది. అయినా కూడా బాక్సాఫీస్ దగ్గర బాలయ్య స్టామినా ఏందో మళ్ళీ అయితే రుజువైపోయింది. అయితే ఇక ప్రపంచవ్యాప్తమైన వసూళ్లు అయితే చూస్తే గుంటూరులో 8,19,00,000, కృష్ణాలో 5,56,00,000, నెల్లూరులో 3,49,00,000, సీడెడ్లో 13,60,00,000, ఈస్ట్లో 7,29,00,000, వెస్ట్లో 5,37,00,000, ఉత్తరాంధ్ర 11,23,00,000, నైజాంలో 16,72,00,000, కర్ణాటక మరియు వెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిపి 5,35,00,000, ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ 55,00,000, ఓవర్సీస్ లో 8,40,00,000 ఈ చిత్రం అయితే బాక్సాఫీస్ దగ్గర రాబట్టింది. ఇక మంచి ప్రమోషన్స్ అన్ని జరిగి ఉండుంటే చిత్రం దాదాపుగా 100 కోట్లకు పైగానే షేర్ని అయితే రాబట్టి ఉండేది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదల చేయగా అక్కడ బాలయ్య స్టామినా ఏందో మళ్ళీ రుజువైపోయింది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ట్రెండింగ్ అయితే నెంబర్ 1లో దూసుకొని పోతూ ఉంది. ఇక గ్లోబల్ మూవీస్ తో పోటీ పడుతూ నెంబర్ 5 స్థానంలో నిలిచింది. ఇక 15 కంట్రీల్లో టాప్ 10 గా బాలయ్య నటించిన డాకు మహారాజ్ అయితే దూసుకొని పోతోంది. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా బాలయ్య గురించే, చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా బాలయ్యకు దాసోహం అయిపోతున్నారు. అలాగే 50 రోజులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లోను దుమ్ము రేపుకుంటూ పోతుండగా ఆ తదుపరి డైరెక్ట్ గా 100 రోజుల వైపు అయితే బాలయ్య డాకు మహారాజ్ పరుగులు పెడుతూ ఉంది. సో ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ 2 తాండవంలో నటిస్తున్నారు. దీనికి బోయపాటి సీను దర్శకత్వం వహిస్తున్నాడు. సో బాలయ్యకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ సూర్య నల్శెట్టి.